श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి, ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి, ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి, సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి, ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చుని ఉండగా దారిన ఒక ఫకీరు వెళ్తూ నా దుఃఖానికి కారణం అడిగాడు. బాధపడుతున్న నన్ను చూచి ఫకీరు ప్రశ్నించాడు. నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలో షిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక అవులియా ఉన్నారు. నీవు వారికి మ్రొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానివేసి మీ దర్శనం అయ్యే వరకు నేను దీనిని త్యజిస్తానని మ్రొక్కుకో అని ఆ ఫకీరు చెప్పాడు. నేను వెంటనే అన్నమును త్యజించాను. బాబా, దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మ్రొక్కుకున్నాను. అంతే. ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వలన నేను ఇటువంటి పనిని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను, నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ దర్శనం, ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చునుండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడిని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకుని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే ఔలియా అయిన ఈ సాయి అని అనిపిస్తోంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి పెడతారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలనే కోరికే లేదు. నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మ్రొక్కుకోమని ప్రోత్సహించాడు. ఎవరికి మ్రొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించడం జరగదు. పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయటానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి శ్రమ పడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకొస్తారు. ఇందుకొరకే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేని వారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమిత ఆనందంలో మ్రొక్కుబడిని మర్చిపోయాను. ధనమోహం చాలా దుర్లభం. తర్వాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూచాను. వెంటనే షిరిడికి బయలుదేరాను. సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డు పెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకున్నాడు. అంతకుముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్నిచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాడు. అయినా నేను అతనికి పరిచయస్తుడని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు. వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. వీరు లేకుండా అణువంత ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలిగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు. మేము ఎవరం, ఎక్కడి వారం, ఎంత గొప్ప భాగ్యవంతులం. మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారిని తీసుకుని వచ్చారు. మేము మ్రొక్కుకోవడం, మా ధనం అపహరింపబడడం, మ్రొక్కును తీర్చుకోవడంలో విశేషం ధనం లభించడం. మా భాగ్యం ఎంత గొప్పది. మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననైనా లేదు. వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు. ఇటు వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలు ఉన్నవారు అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, శయనించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి ఏం చేయకపోయినా వారు మాపై ఎంత అనుగ్రహాన్ని చూపారు. ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో, మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిరిడికి రప్పించినట్లు అనిపిస్తుంది.
అనంతకోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరిడి రావడం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగడానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తుంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు, గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు. జ్ఞాన వృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిస్తున్న భాస్కరుడు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మృక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానుడు. అందువల్లనే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్మల్ని నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఇటువంటి తమ సర్వ వ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేశారు. వారి మందహాస వదనాన్ని చూసి పరమానందం కలిగింది. ప్రపంచ దుఃఖాన్ని మర్చిపోయాను. పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారంధానుసారం జరగనున్నది జరగని అని మనసును నిశ్చయించుకుని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళలో నిలుపుకోవాలి. అగాధము అగమ్యమైన సాయిబాబా లీలలకు, వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సకారం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆదుర్దాతో షిరిడీకి వచ్చింది. పరమ పావనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకును వెంటబెట్టుకొని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు. దేవీ దేవతలకు మొక్కుకొని ఆమె మనసుకు నిరాశ కలిగింది. ఆ సువాసిని తన మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీ వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం గుమికూడి ఉంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు, నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవటానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుందని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలు ఉన్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరు కానీ లేని సమయం చూచి ఆ శ్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ ఆటంకమూ లేదు. తర్వాత మంగళప్రదుడు, చివరికి సుఖాన్ని కలిగించేది వారే కనుక మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయని అగరబత్తులను చేతబట్టుకొని సభా మండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నీవు పైకి రా అని చెప్పారు. ఆమె అలా వేచి ఉండి శుభగడి యోగము కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బొగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయసంపన్నుడైన కోపాన్ని నడిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇంకా గట్టిగా బొగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు.
అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా మొత్తం 72 జన్మల్లో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు మాకు ఎప్పుడూ తినటానికి మంచి కొత్త కొత్త మిఠాయిలనిచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాల యందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే. ఇంత మాత్రం ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను. మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తర్వాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదురుకు వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేతులతో గట్టిగా కటకటాల పైన కొట్టారు. శ్యామ ఇదేమిటి అంటుంది. కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ ఆ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాల యందు లగ్నం అవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయని ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీస్సులతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అన్నారు. శ్యామ, మాకు తెలియదు. మీ మాటల్లోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యము. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరకనే కూర్చొని వృద్ధా మాటలు చెప్తున్నారు. ఆమెకు కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు. కొబ్బరికాయని పగలగొట్టు అని బాబా అంటే, కాదు ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు. ఎప్పుడు చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరము అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయని పగలగొట్టాడు. సగం కాయని ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా నా మాటకు నీవు సాక్షివి. ఇన్నాళ్ళ నుంచి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేను ఏం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్యవచనాలు విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చితంగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబాకు కించితైనా కోపం రాలేదు. కారణం, వారు భక్తుల ప్రేమపాసంతో కట్టబడి ఉండి భక్తుల మనోభిష్టాలను తీరుస్తారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు. భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీరుస్తారు. ఇది వారి నిత్యవ్రతము. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తర్వాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టపాశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థన్ చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలను అర్పించి కృతార్థుడయ్యాడు. తర్వాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రము శ్యామకర్ణను ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడో పరుగులు పెట్టకండి. హేమాడ్కు సాయే విశ్రాంతి ధామము. తన నాభిలోని కస్తూరిని ఉంచుకొని ఎక్కడనో వెతుక్కోవటం ఎందుకు? హేమాడ్ పంతు ఎల్లప్పుడూ సాయి చరణాల్లో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు.
తర్వాత అధ్యాయం ఇంతకంటే రసవత్తరమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావుడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో, మరియు బాబా యొక్క వంట పాత్ర కథ, ప్రసాద ప్రధానము, ఇంకా వినోద వార్తలను శ్రోతల్లారా తర్వాత అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి సర్వవ్యాపకతము మరియు సాయి ఆశ్చర్యచన సాంపల్యతను 36వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత 37వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతా రామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతుపట్టని వారి అత్యద్భుత చర్యలను జరిగినవి జరిగినట్లుగా వర్ణించడం అశక్యం. వారి సచ్చరిత అగాధం, వారి జీవనం ధన్యం. అప్రతిహతమైన వారి అసిధార వ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తత్పరులై ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్న అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అయితే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ ఆశయమందు మనస్సును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రసన్నంగా ఉంటారు, కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరుల వంటి వారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు. వారు ఊర్ధ్వ రేతస్సు గల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనస్సు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాలు యందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వ ప్రాణుల యందు భగవద్భావం కలుగుగాక. సాయి నామమందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కొక్క చర్యకు కారణాన్ని శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గ సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణభీతి కలదని అంటారు. దీనిని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావడం వ్యక్త స్థితి అని, మరలా అదే అవ్యక్తంలో ప్రవేశించడం మృత్యు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాదులు మృత్యు పాశాలు. వానిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలోనికి ప్రవేశం. స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవడం. మానసిక దుఃఖాలేవీ లేకపోవడం స్వర్గం. అక్కడ వ్యాధుల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎవరు వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యు భయం లేకుండా ఏ నిధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించడమే దివ్యమైన స్వర్గ స్థితి. ఆ బ్రహ్మస్థావరాలలోనూ రజంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తర్వాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీ పైన భిన్నత్వం లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో
ఉన్న జీవుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించిన అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాషిస్తుంది. నేను జీవుణ్ణి, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేద జ్ఞానం ఉన్నవారెప్పుడు మృత్యు ఆధీనంలో ఉంటారు. జననం వెనుక మరణం, మరణం వెనుక మరలా జననం. ఈ జనన మరణాల చక్రబంధం వారి వంటే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ దాన తపస్సుల వలన లభించే స్వర్గం, నారాయణి చరణ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయ భోగాలకు స్థానమైన స్వర్గభువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకు ఎందుకు? స్వర్గలోకమైనా లేక నరకలోకమైనా విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒక్కటే. ఇంద్రుడు నందనవనంలో విహరిస్తే గాడిద పెంటకుప్పలో పొర్లాడుతుంది. అలా సుఖం ఒక్కటే. ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యం క్షయమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించడం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించడం మంచిది కాదు. కల్పం అంటే మానవులకు 432,20,00,000 సంవత్సరాలు పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పతనం ఏముంది? అల్పాయువుతో ఒక్క క్షణం ఉన్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వం ఈశ్వరార్పణమని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురువుల కథావర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ లేని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవ జ్ఞాన ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ వాచ మనస పంచప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాల గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణ్జొచ్చితే భవభయం అనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించే వారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించిన చింత ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట భార్య బిడ్డలు, పశుపక్షాలు మొదలగు మాయా బంధాలున్న చోట అహర్నిశలు ప్రపంచం చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. ఇది అనేక తత్వాన్ని భ్రమను కలిగిస్తుంది. అందువలన ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకత్వం జ్ఞానం అనుమాత్రమైనా ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానం కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భేద దృష్టి ఏ కాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాలలో పడతారు. ప్రళయం మరియు సృష్టి వారి వెనుకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించటం నిస్సందేహంగా జ్ఞానం. శ్రేయాన్ని మాత్రమే ఆశించటం అజ్ఞానం. మృత్యువే గొప్ప భవభయం. దాని నుండి నిర్భయులం కావాలంటే గురు చరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితమైన గురు చరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసటున నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తిభావమనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంబరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రజాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుమునకు కట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివర ఆరతిని ఇవ్వండి.
ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాతితో కుండను పగలగొట్టితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది. కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవటం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరలా పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైన పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తం వ్యక్తమైన అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయ గ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం బుద్ధి కూడా అలసిపోయిన చోట వ్యక్తం అవ్యక్తం అవుతుంది. కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మ ఉదయమై అక్షయ పద ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదివ్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీర అభిమానం అని అంటారు. దీని వలననే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మబీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మబీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసన బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపచేయుటయే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంత ఉపదేశం. ధర్మ అధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. ఇక్కడ మృత్యువు యొక్క సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యాగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది అయినా మాటలతో పొందపరచాలని ప్రయత్నిస్తారు. అని అనిర్వ్యాచ్య అంటే ఎవరు శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగటమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విధాన స్తోత్ర పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకమాత్మవిత్. ఆత్మను తెలుసుకున్నవారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భావాన్నవాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంబరుడు కనిపించడు. సాయినాథ గురువర్యులు వచనాలు అమోఘమైన శక్తి గలది. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినదే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూసినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరి అయిన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదా సదాది
ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. ఈ ఆత్మ సర్వ విశేషరహితం, జరా జనన మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడు వినాశరహితం, నిత్యము, పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వల్ల సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పది! కాలం దోచుకుని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్య బిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాల యందు భక్తి కలిగి అక్కడ ఉంటారు. కోరికల నుండి, కర్మబంధాల నుండి, ఈషణత్రయాల నుండి ముక్తులైన వారు, శరీరం, సంసారం మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాల యందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయము, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రస్తుతులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టేసినట్లు మనసును లాగి గురు చరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధను చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలతో రమిస్తున్న హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెంటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధిగల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురు చరణాల ధూళిలో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధ పురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవటానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు చేసి తోడు పెట్టకపోతే మజ్జిగ గాని వెన్న గాని రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మ ప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భక్తికి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాస నూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయభోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనము ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణలను, తపస్సును శరీరంతోనే సాధించాలి. సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత
నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తించుకోవాలి. సదా 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 సదాచార సంపన్నులై ఉండి శరీరధారణను సూత్రం అన్నం తింటూ శరీరధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగైరాల యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. ప- సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం శ్రద్ధ వహిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇవి మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వారిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహాలలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలు మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర ముందు స్వర్గసుఖమే పాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖ దుఃఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవత్తరమైనది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అసత్యం. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వలనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాను అనన్య శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించటమే మంత్రానుష్ఠానం. ఇదే ధ్యానం. ఇదే పురచ్ఛరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనం వెంటనే బెల్లం కావాలి.
పూర్వం సూచించిన రసభరిత కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినడంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి మందమతినేనైన నేను కావ్య రచనా పద్ధతిని ఎరుగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయిస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రధాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? హరికథలను వారి కథలను వారే చెప్పిస్తారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం, సావడి ఊరేగింపు మరియు బాబా వంటపాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెప్తానని మాట ఇచ్చాను. ఈ కథల వివరణ వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వారిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలోని విశిష్టత ధన్యం, వారి శ్రవణ ప్రభావం ధన్యం. వారిని మననం చేయడం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా సావడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా విడచి రోజు సావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి సావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకం 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయ అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారి మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో బస చేసేవారు. వెనుక వైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరినామ సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు కంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సోదంటురాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకీని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయజయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు క్రొత్త బట్టలు ధరించి ఆభరణాలు అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 127. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇంతలో తాత్యా పటేల్ భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయబట్టుకొని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ, ఇటువంటి వారి
ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజు ధరించే కఫనీతో చంకలో సటకా పెట్టుకొని, పొగాకును, చిలింగొట్టాన్ని తీసుకుని, భుజంపై రుమాల్ను వేసుకొని సిద్ధంగా ఉండేవారు. తాచా వారి శరీరంపై అందమైన జరి అంచు శాలవాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తర్వాత బాబా వెనకనున్న గోడ కింద ఉన్న కర్రను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటన వేలుతో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కులా దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనుసులా వంగి ఉన్న కొమ్ము బూరను ఊదేవారు, కొందరు తాళాలు చిరుతులు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు అమితంగా ఉండేవారు. తంబూర మృదంగ నాదాలతో, సాయినామ ఘోషతో, భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకొని నడుస్తుంటే శ్యామకర్ణ ధై ధై నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పెట్లు, వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకొని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు పింజామరలను వీవనాలను వీచేవారు. శాలువాలను, దుప్పట్లను మడచి బాబా నడిచే దారిలో పరిచి వానిపై బాబాని చేయి పట్టుకుని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాచా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాబూసాహెబ్ జోగు బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్ళ గజ్జెలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండదారులు ముందు నడుస్తూ సాయి నామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొంచెరు వింజామరలను వీచేవారు. అనేక రకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయ జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాద్యాలు చప్పుళ్లకు అనుగుణంగా జయకారాలు చేస్తూ ఉండేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపుల దారులున్న కూడలతో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయినామ ఘోష, ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాలు చప్పుళ్లతో సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనులు పండువగా ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగిపించే తప్త కాంచన ప్రభవలే, వారి వదనం బాలారుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖప్రభను ఆ సమయంలో దర్శించడం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. ఆ వాద్యాల శబ్ద ఘోషలో అప్పుడు సాయి మహారాజ్ పూర్ణానందంతో కుడి చేతిని పైకి కిందకు మాటి మాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్తశ్రేష్ఠుడైన దీక్షిత్ వెండి పళ్ళెల్లోని పూలను మాటి మాటికి బాబా శరీరం అంతటా పుష్ప వృష్టిలా కురిపించేవాడు. కాకాసాహెబు సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాల్తో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభివనంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలను
మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1:30 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని క్రిందకు పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటం చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కఫినీని చేత్తో పట్టుకోగా, ఎడమవైపు తాచాకాతే చేత్తో లాంతరు పట్టుకుని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకచోట గుమిగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన అవర్ణనీయమైన తేజస్సులో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకి ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా అలా భజంత్రీలు అపారంగా మరుగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్ద తీసుకుని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడా వేలాడదీసిన అద్దాలతో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమిగూడేవారు. తాచాబా ఆసనం వేసి బాబాను పట్టుకొని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా అనుకోవడానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరకాను కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ హారతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నమాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తుండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి 2 భుజాల పైన నేరేడు రంగు ముఖముల జరీ అంగరక వేసి అది జారిపోతుంటే 2 వైపులా ఎవరూ గమనించకుండా మాటి మాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాని వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం గాని లేక తలపాగాని తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్నా వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేవి. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దాన్ని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరిగినట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరీ అంగరక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారి కిరీటం అలంకారమా అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరి మిశ్రమంలో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను, ముత్యాల మాలను వారి కంఠాన్ని అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తులు ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంతో ముత్యాల మాల మెరుస్తుండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్ర అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాబూసాహెబ్ జోగు సాయి సద్గురు ఆ చరణాలను ప్రేమగా ప్రక్షాళన చేసి పాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాల నుండి అత్యాదరంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాలను రాసేవాడు. అటుపైన వారి చేతుల్లో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాచాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపైన కూర్చోండబెట్టి బాబా చరణాలు
భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందడానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिन कोई नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి బాబా